ఇది సరిపోదు. అయ్యి బాబు ఇది ఇంకా బరువు, ఇదే బెటర్. నేను ఎంత బలవంతునో నాకే తెలుస్తుంది. బహుశా నేనే పరలోక రాజ్యానికి వెళ్తానమ్మో. ఊరుకోరా ఎరుచి వచ్చినాడా? మీ తాత తెచ్చిన కోడిగుడ్లు తిని తిని ఇలా పెరిగిపోయింది. కానీ నువ్వు ఎక్కడ పడతావు పరలోకంలో? బ్రో ఏంటి బ్రో నువ్వు కూడా జిమ్ చూసావా? కండ్లలో ఉన్నాయా? నేనే జిమ్మా గది గుడ్డ. పరలోకం అంటేనే గోల్డ్. చూసావా పరలోకంలో ఉన్న గోల్డ్ ఎలాగున్నా నా ఒంటి మీద ఉన్న గోల్డ్ ఎక్కువ ఉంది. లేదు బ్రో, నా కండ్లు చూడు, ఇదిగో చూడు ఎలా ఉన్నాయి. అవి కండ్లు కాదురా కౌరా బాబు. ఏంటి బ్రో చూడు ఎలా ఉన్నాయి. పరలోక రాజ్యానికి బలవంతులు వెళ్తారు తెలుసా నీకు? పరలోక రాజ్యానికి వెళ్ళి వాళ్ళు ధనవంతులు అంటే ఎవడ ఇటు తెంగరులా ఉన్నాడా? ఏంటి బ్రో మీ గొడవ? ఈడాడో ఏంటి మీ గొడవ ఇప్పుడు చెప్పండి బ్రో. నువ్వు చెప్పు బ్రో. చూడు కండ్లు చూడు ఎలా ఉన్నాయి. నేనే కదా వెళ్ళేది పరలోక రాజ్యానికి. బ్రో నువ్వేంటి? గోల్డ్ బ్రో. పరలోకం అంటేనే గోల్డ్ బ్రో. బ్రో పరలోకం అంటే అందగల కోసం, అంటే నా కోసం. చూడు బ్రో ఈ స్కిన్ టైప్ చూడు, హెయిర్ స్టైల్ చూడు. అవునవును వీడి మీద అందంగానే ఉన్నావులే నువ్వు. బ్రో పరలోకంలో లేని గోల్డ్ ఇది. పరలోకం అంతా గోల్డే కదా బ్రో. బ్రో పరలోకంలో బలవంతులు ఉన్నారు, అందగాలే లేరు. దేవదూతలు చూసేదే నా కోసం బ్రో. పరలోకం అంటేనే దేవతల కోసం. నాలాంటి అందగాడు వెళ్తేనే వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. కండ్లు పెంచుకుంటాను, గోల్డ్ వేసుకుంటాను రారు బ్రో. పరలోకం అంటే అందగాల కోసం. పరలోకం ఉన్నది మీ ముగ్గురు గురించి కాదు. నేను ఇండియాలో నెంబర్ 1 బ్యాట్స్మెన్. ఒక బాల్ 6 కొట్టడం కాదు, 6 బాల్కి 36 కొడతాను. ఆ రికార్డులున్నా నా పేరు మీద, మామూలు కాదు. బ్యాటా పక్కెట్టు బ్రో, నీకు తగిలిలా ఉంది. మీ ముగ్గురిని కలిపి పిచ్చి అవతలకు కొడతాను కావాలని. బ్రో పరలోకం అందగాల కోసం, బ్యాట్స్మెన్స్ కోసం, క్రికెట్ మెన్స్ కోసం కాదు. దేవదూతలు ఎవరి కోసం చూస్తారు బ్రో? దేవదూతలు ఎవరి కోసం చూస్తారు? అందగాల కోసం కాదు, రికార్డులు ఉన్న వాళ్ళ కోసం. రికార్డ్ ఎవరు ఫేమ్ ఉంది బ్రో. ఫేమ్ ఎవరికి కాదు బ్రో. మనోడు ఉన్నాడు బలవంతుడు అంట, గేటుకే పట్టాడు. పరలోకం గేటుకే పట్టాడు. నీకు బాడీ గార్డ్ చేస్తాడు మనోడు. అందుకే నా బాడీ గదిగా తీసుకుంటాను. గోల్డ్ అంటున్నాడు. నీకు ప్రొడ్యూసర్ చేస్తాడు, హీరో కింద చేస్తాను. ఓకే బ్రో నాకు ప్రొడ్యూసర్గా చేస్తావు నువ్వు. ఈడెవడు జనాభా లెక్కలోడు బ్రో. జనాభా లెక్క అలాగే ఉన్నాడు, జనాభా లెక్కలాగా. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటి స్టేడియంలో కామెంటరీ చెప్పేవాళ్ళ ఉన్నావు. నువ్వేంట్రా క్రికెట్ మానేసి ఇక్కడ వేస్తున్నా? ఏంటి మ్యాటర్ ఏంటి ఇక్కడ అసలు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి ఇక్కడ? నేను స్టేడియంలో మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తా, కంగారు పడ. స్టేడియం మ్యాటర్ కాదు బ్రో. అసలు ఏంటి మీ డిస్కషన్ ఏంటి ఇక్కడ? దేని గురించి? అరే చెప్తాను కొంచెం తెలుగు వచ్చు కదా? వచ్చు. మరే ఇంగ్లీష్ ఎందుకు? సరిగ్గా మాట్లాడు. అంటే ఇప్పుడు తెలుగు వస్తే తెలుగులోనే మాట్లాడాలా? ఇంగ్లీష్లో మాట్లాడకూడదు ఏంటి? నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతా, మీరు నాలో ఇంగ్లీష్లో మాట్లాడలేరు బ్రో. యూ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఎడ్యుకేటెడ్ ఉండాలి బ్రో. ఏంటి అలా పొట్ట వేసుకుని ఇంట్లో గోల్డ్ ఉందా, లేకపోతే ఇంకా మొత్తం ఊరి మీద అంతా ఒట్టి మీద వేస్తావా? నువ్వేట్రా కట్టికి డబ్బులు లేవా? సాయంత్రం ఇంటికి రా ఎత్తాను. అంటే నువ్వు కొడితే పరలోకం వెళ్తుంది. ముందు బౌండరీ దాటించు బ్రో, తర్వాత పరలోకం వెళ్తుంది. అసలు పరలోకం ఉన్నదే తెలివైన వాళ్ళ కోసం. నాలా ఎడ్యుకేటెడ్గా టక్ అవన్నీ అలా ఉండాలి. ఎడ్యుకేటెడ్గా ఇలా ఏంటిది డంబిల్స్ వేసుకుని జిమ్లో చెయ్యి, ఎక్కడ కాదు. పక్క బాగానే ఉంది కానీ బెల్ట్ అయితే ఎందుకని? అదే లేటెస్ట్ ట్రెండ్ బ్రో, బెల్ట్ లేకుండా టక్ చేసుకోవడం. ఇప్పుడు అదే ఫ్యాషన్. టక్ చేసుకునే వాళ్ళందరూ పరలోకి వెళ్ళరు బ్రో. టక్ చాలా మంది చేసుకుంటారు. లారీ అద్దాలకు అల్లాగా తగిలించుకుని ఈడు బిల్డప్. అందగాల కోసం బ్రో పరలోకం అనేది. అందగాలు మాట్లాడితే బాగుంటుంది బ్రో. మీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. నాలాగా అందంగా ఉన్న వాళ్ళు మాట్లాడాలి. తెలివి ఉంది, అందం ఉంది, బుర్ర ఉంది, అన్నీ ఉన్నాయి. నేను వెళ్తాను పరలోకానికి, మీరు నీకు నాకులాగా రికార్డులు లేవు కదా బ్రో. ఆశలు వదిలేసుకోండి బ్రో. తెలివి స్వర్గం అనేది నాలా తెలివిగా అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే. మీలాగా అలా పొట్ట పెంచుకోవడం, అలా గోల్డ్ వేసుకోవడం, ఇలా కటింగ్ లేకపోతే జుట్టు పెంచుకొని దాన్ని స్టైల్ అనడం, ఈడు చూడు ఇంకేం లేదా ఎట్టుకోవడానికి ఇంకెక్కడనే. నీకు నాకుంది కావాలా? ఎవరేడు మంది ఏం కావాలా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అది తెలుసు మాకు. మేము చాలా మందిని ప్రేమించాం బ్రో. దానికి ఎందుకు?
కనీసం ఒక ఉంగరం కూడా లేదు ఈ దగ్గర. కనీసం మా వాడికి బాడీ ఉన్నా సరే సరిపోను కదా బ్రో. వైట్ అండ్ వైట్ వేసుకొచ్చేస్తే పర్లోకి వెళ్ళిపోతారు ఏంటి? ఆ బుక్ నువ్వు రాసుకుందా ఎక్కడైనా కొన్నావా? ప్రభువా, నాకు బలం లేకపోయినా, ధనం లేకపోయినా, అందం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, ప్రభువా, తెలివి లేకపోయినా నీ ఉంటే చాలు యేసయ్యా. చాలా ఎన్నో అలాంటివి అన్నీ. ఇవన్నీ ఉంటే మేము వెళ్ళాము, ఏమి లేకుండా మేము వెళ్తాం బ్రో. ఏసీ నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. బ్రో మళ్ళీ డిస్కషన్ వద్దు. పర్లోక రాజ్యం నాకే. మీరు అందరూ సైడ్ అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది. నా పక్క అక్కడ డోర్లు తీసే వాళ్ళు అవసరం లేదు. అసలు నువ్వు గేట్ దగ్గరికైనా పడతావా లేదా? నాకు ఇంతకు నుంచి అదే డౌట్. నేను ఆల్రెడీ కొనేసాను బ్రో. ఈడొకడు ఏం కొనేసా బ్రో? ఈడు కాగితాలు ఎట్టుకొని ముందు కడపూరం రోగుచున్నది, ప్రభు రాకడ వచ్చేయున్నది. ఎవరి పేరైతే జీవగ్రంథములో లిఖితము కాదు వారి పరిస్థితులు ఏమిటి? వారి పరిస్థితులు ఏమిటి? నా బంగారం ఏం మిస్ అవ్వలేదు కదా. బంగారం పక్కన ఎట్రా బాబు? ఎక్కడ ఉన్నావో తెలియదు ఇప్పుడు నాకు. దేవదూతరా ఈ పర్లోక రాజ్యానికి వస్తావరా మనం? నా పేరు ఉంటుంది, నా పేరు. అది ఉండదు. చూడు అక్కడ బ్యాక్ వచ్చేస్తాను. దేవదూత గారు, దేవదూత గారు త్వరగా మాట్లాడవా? నా పేరు జిమ్సన్. నా పేరు ఉందాము చూడండి. ఇది ఎక్కడ ఉంది? మీ యొక్క పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు. దిటిది లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇవాళ ముందు ఎంత కామెంట్లు ఇచ్చాను, ఇప్పుడు ఎలాగా? అతిశయించువాడు దేవుని అందే అతిశయించాడు. రండి. అమ్మ దేవదూత, అమ్మ దేవదూత, నీ కిరీటం బంగారం చేస్తుంది. ఇలా చూడమ్మా. అమ్మ దేవదూత, నా పేరుందో చూడమ్మా. మీ యొక్క పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు. లేకపోతే రాయమ్మ ఎంతో కంటే ఇస్తాను. మీరు భూలోకమందు ధనము సంపాదించుకున్నారు కానీ పరలోకమందు అక్షయమైన ధనం సంపాదించుకొనలేదు. అంత బిల్డప్ చేసి నాకు బంగారం దొరకలేదు, గోల్డ్ దొరకలేదు, బంగారం రావాలి, పరలోకం కావాలి అని తిరిగాను. తీరా చూస్తే ఇలా జరిగింది ఏంటి? నాతో పాటు నరక యాత్రను అనుభవించడానికి రండిరా. హలో మిస్ ఏంజల్, మన పేరు ఫస్ట్ పేజ్ ఉంటుంది చూడండి, మిస్ హ్యాండ్సమ్ అండ్ వద్దండి, ఫస్ట్ పేజ్ ఉంటుంది చూడండి. ఇంకా ఫస్ట్లో మీ యొక్క పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు. అదేంటండి నా పేరు లేపడం బట్టి అక్కడ వెయిటింగ్ దేవదూతలు అందరూ నా కోసం. సార్ చూడండి సరిగ్గా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని వ్రాయబడి ఉన్నది. నాకెవరు చెప్పలేదే? ఈ అందం తెలిపోతాం నేను చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎవరు తీసుకెళ్తాను? బయట చాలా రికార్డులు నా పేరు మీద అసలు రికార్డులో లేదు నీ పేరు. ఉంటుంది, ఇందులో ఉంటుంది. మీ యొక్క పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు. నా పేరు లేపడం ఏంటి? భూలోకంలో ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడలేదు. బయట బోర్డులో చాలా పేరు లేపడితే నా పేరు మిస్టర్ ఏంజల్ గారు, మిస్టర్ అదే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది చూడండి. నేను చెప్పాను జ్ఞానం ఉండాలని, బలం ఉండాలని ఒకడు, గోల్డ్ ఉండాలని ఒకడు, ఆడు చూడు అందం ఉండాలని ఒకడు, ఓ పేరు ప్రఖ్యాతలు అంటే అయ్యే ఉండవు బ్రో. చూడు ఫస్ట్లో ఉంటుంది మన పేరు. కొంచెం మన పేరు త్వరగా వెయిటింగ్ అక్కడ. మీ యొక్క పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు. సరిగ్గా చూడండి, టక్టగా దేహతలుగా సరిగ్గా చూడండి. ఇంటెలిజెంట్, ఓల్డ్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ఇక్కడ. మీ యొక్క జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము. అదేంటిది ఇప్పుడు ఎలా కట్టాలిగా? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? నీవు నా బిడ్డవే. నా పేరు హానకండి. నేనైతే పాపినే కానీ దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను.
నా జీవగ్రంథంలో నా పేరు ఉంటుందో లేదో తెలియదు కానీ నా పేరు ఏమైనా కొంచెం ఉన్నదేమో చూడండి. ఇది అసలు మీ యొక్క పేరు జీవగ్రంథంలో మొదటి పేజీలోనే మీ పేరు ఉంది. మీలాంటి వారే పరలోక రాజ్యం. నాతో పాటు రండి. భరించలేని యాతన. అయ్యో, కాపాడండి, రక్షించండి, నన్ను విడిపించండి. ఈ భయంకరమైన యాతన పడలేకపోతున్నా. నన్ను రక్షించే వారు లేరా? ఇష్టానుసారంగా జీవించాలి. లోకములో జ్ఞానమే అనుకున్నాను, బలమే అనుకున్నాను, డబ్బే అనుకున్నాను. అన్ని నన్ను విడిచి. ఈ స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎంత జ్ఞానం ఉన్నాను, ఎంత తెలివి ఉన్నాను పరలోక రాజ్యంలో ఉపయోగపడదు. ఎంత అందం ఉన్నాను, సౌందర్యం ఉన్నాను పరలోక రాజ్యంలో ఉపయోగపడదు. ఎంత బంగారం ఉన్నాను, ఎంత డబ్బు ఉన్నాను, వెండి ఉన్నాను పరలోక రాజ్యంలో ఉపయోగపడదు. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాను పరలోక రాజ్యంలో ఉపయోగపడదు. ఎంత బలం ఉన్నాను, కండలు ఉన్నాను పరలోక రాజ్యంలో ఉపయోగపడదు. పరలోక రాజ్యంలో చోటు కావాలంటే హానుకు వలె రక్షింపబడి దేవుని అంగీకరించి, మనసులో యేసయ్యను అంగీకరించి, హృదయంలో యేసయ్యను పెట్టుకున్నప్పుడే పరలోక రాజ్యం వారిదే.